హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సండే రోజు ఈవినింగ్ అనమాట. సండే రోజు ఈవినింగ్ అంటే యాక్చువల్గా మార్నింగ్కి, మండే రోజుకి మార్నింగ్కి ఏమేం కావాలో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, కర్రీకి అవన్నీ కూడాను. యాక్చువల్గా ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ అనమాట. ఇంకా ఎట్లాగో బెండకాయలు ఉన్నాయి కదా, కాసేపు ఆరితేనే మనకు కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది ఫ్రై చేసుకోవడానికి అనేసి నేను ముందే కడిగేసి పెట్టేశాను. ఇది నైట్ కోసం చేసుకోవడానికి అనమాట. మా వాళ్ళకేమో ఫ్రాన్స్ బిర్యానీ చేశాను, నేనేమో బెండకాయ చేసేసుకున్నాను. ఎప్పుడూ ఫ్రై అవే తింటూ ఉంటారు, నేను కూడా అవే తినాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి అవి చేశాను కదా. నేనైతే బెండకాయ కర్రీ తినేసాను. ఇక్కడ వచ్చేసి పెసరట్టు ఉప్మా కోసం పెసలు నానబెడుతున్నాను. 1 గ్లాస్ పెసలు తీసుకున్నాను. అంటే నేను స్ప్రౌట్స్ చేద్దామనేసి తీసుకున్నాను అనమాట. కొన్నేమో స్ప్రౌట్స్ చేశాను, కొన్నేమో బియ్యం వేసేసి క్రిస్పీగా కావాలంటే చేశాను. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి. పిండి పట్టేటప్పుడు తేడా ఉంటుంది అంతే. మనం కలిపేసి ఇట్లా పెట్టుకోవాలి. 1 గ్లాస్కి అయితే నేను 5-6 స్పూన్ల వరకు, అంటే టీ గ్లాస్లో సగం బియ్యం తీసుకున్నాను. స్పూన్ల లెక్క కాకుండా వాటర్ గ్లాస్తో పెసర్లు అయితే టీ గ్లాస్తో బియ్యం తీసుకుంటే క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళకి క్రిస్పీగా వస్తాయి. వద్దు అనుకున్న వాళ్ళకి పైన వరకు నేను మెత్తగా పట్టేసుకొని, నాకు క్రిస్పీగా ఏం ఇష్టం ఉండదు. మా దీవెన్ బాబుకి నాకు మెత్తగానే ఇష్టం దోశలు. మా వారికి కూడా కొంచెం అటు ఇటు కాకుండా ఇష్టం అనమాట. మా దీవెనకి క్రిస్పీగా ఇష్టము. అందుకనేసి కొంచెం అలా నానబెట్టేశాను అనమాట. కొద్దిగా నానిన తర్వాత ఆటోమేటిక్గా బియ్యం అడుగుకి వెళ్ళిపోయి పెసలు పైకి వస్తాయి కదా, అవి తీసుకొని నేను కొన్ని స్ప్రౌట్స్ లాగా చేశాను, కొన్ని మిక్స్ చేశాను అనమాట. అంటే దీంట్లో కూడా వేశాను స్ప్రౌట్స్. అలా చేద్దామని రెసిపీ అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇవి నానబెట్టేశాను. ఇది వచ్చేసి రేపు వస్తుంది వ్లాగ్ అనేది. ఇంకా ఎందుకంటే ఇది నానబెట్టేసి టైం తీసుకొని ఇవన్నీ చేసేసరికి చాలా టైం అవుతుంది, వీడియో లెంతీగా కూడా అవుతుంది కాబట్టి రేపు వీడియోలో అయితే ఖచ్చితంగా మొత్తం అంతా షేర్ చేస్తాను. దీంట్లో చేసిన చట్నీలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి. ఫస్ట్ ఇవన్నీ నీట్గా కడగాలి. నేను ఒక చేతితోటి కెమెరా పట్టుకున్నాను కదా, అందుకే నాకు సరిగ్గా రావట్లేదు, ఒకటే గిన్నెతో తీస్తున్నాను. 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. చూసారు ఎంత డస్ట్ ఉంటుందో, బాగా ఇట్లా మురికిగా వచ్చాయి వాటర్ అయితే. కాబట్టి నీళ్ళు వేస్తూనే బాగా చేతులతో పిసుకుతూ కడగాలి. వాటర్ అంతా మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉండేంతవరకు నీట్గా కడిగేసి గిన్నె మునిగేంత వరకు, అంటే పప్పులు వేసుకున్నవన్నీ మునిగేంత వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఎందుకంటే బాగా నానుతాయి కదా. పెసరట్టుకి ఏంటంటే మామూలు దోశకేమో మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ రుబ్బుకుంటాము. పెసరట్టు ఏంటంటే నైట్ నానబెట్టి పొద్దున్న రుబ్బుకుంటాము. ఒక 2 అవర్స్ నానినా సరిపోతుంది. ఎక్కువ నానితే ఏంటంటే దాంట్లో మనకి గ్యాస్ ప్రాబ్లం ఉండదు అనమాట. పప్పులు ఎంత నానితే అంత గ్యాస్ ప్రాబ్లం ఉండదు. నానబెట్టిన ఆ పప్పు వాటర్ తోటే చాలామంది వండేస్తూ ఉంటారు, కాకపోతే అది పడేసేయాలి. అట్లా ఆ వాటర్ యూజ్ చేయకూడదు. మళ్ళీ ఇంతకుముందు నేను కూడా అలాగే యూజ్ చేసేది, తెలిసిన దగ్గర నుంచి అది పడేసి మళ్ళీ మంచి వాటర్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ పప్పే గ్యాస్ కదా, అందులోని మళ్ళీ అది నానబెట్టకుండా డైరెక్ట్గా వండుకోవడం ఒక్కోసారి అంటే తప్పదు. ఇంకా హడావుడి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తాము. టైం ఉన్నప్పుడు మాత్రం ఫ్రీగా చేసుకోవడం మంచిది కదా. బియ్యం పప్పు అయితే నానబెట్టేశాను, పెసర్లు. ఇంక ఇవి నాటు పెసలు, అందుకే మీకు ఎక్కువ కలర్ అయితే కనిపించకపోవచ్చు. కొంచెం డార్క్ కలర్ ఏమి ఉండవు, అంటే మామూలుగా ఉంటాయి సరే, అలా ఉంటుంది. బయట కొన్నవేమో షైనింగ్గా మంచిగా ఉంటాయి కలర్ వేసినవి అవన్నీ. నేను ఇవే యూజ్ చేస్తాను ఎప్పుడైనా. ఎప్పుడో ఒకసారి చేస్తాను, ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి తినాలి అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి కదా, అన్నీ ఉండాలి. కాకపోతే రెగ్యులర్గా ఏం చెయ్యను నేను. ఇక్కడ మా దీవెన్ బాబు మొత్తం దిప్పేస్తా ఉన్నాడు అనమాట. స్నానం చేసి వచ్చి బొట్టు పెట్టుకోవడానికి అది కదిలిచ్చేసాడు రింగ్ లైటు. ఈవినింగ్ టైంలో ఏమన్నా తినడానికి లేవు అంటే నేను స్నాక్స్ చేద్దామనేసి బియ్యం పిండి ఉంది ఇంట్లో. యాక్చువల్లీ ఏమైందంటే ఇది పట్టించినప్పుడు దీంట్లో కొంచెం మనకి ఏమంటారు శనగపిండి మిక్స్ అయిందనమాట. కొంచెం అంత వైట్ లేకుండా ఎల్లోగా ఉంటుంది. ఇది పొడి బియ్యం పిండి. ఇంకా అదే జల్లించుకుంటున్నాను, కొంచెంగా జల్లించుకొని ఆ పూటకు సరిపడా. మార్నింగ్కి లంచ్ బాక్స్ ఉండదు కదా, స్నాక్స్ కూడా తీసుకెళ్ళాలి, కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఈవినింగ్ డైలీ. ఇదేమో ఇప్పటికే కాకుండా రేపు మార్నింగ్ కూడా కావాలి కదా అని మా ఇంట్లో బాగా తింటారనమాట పిండి వంటలు, ఇలాంటి కారపూస, చక్రాలు, కట్టెగారలు అవన్నీ. అక్కడేమో షార్ట్ వీడియో షూట్ చేస్తున్నాను, ఈ పైనేమో ఇది ఉంది. 2 పట్టుకొని ఇట్లా చేయాలంటే అస్సలు అవ్వట్లేదు. మా వారేం బయటికి వెళ్ళారు, ఉంటే హెల్ప్ చేస్తారు. మ్యాక్సిమం నేనే చేసుకుంటాను, కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఇంకా ఎవరి పని వాళ్ళది కదా, డిస్టర్బ్ చేయకూడదు. మనం చేయాలనుకున్నప్పుడు మనమే చేసేసేయాలి. ఇంకా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీస్తారనమాట. 2 వీడియోస్ తీసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇది. కొంతమంది ఫుల్ వీడియో చూస్తారు ఓపిక్గా, ఇష్టం ఉండి, మన మాటలు ఇష్టం ఉన్న వాళ్ళు, వీడియోస్ రెగ్యులర్గా చూడడం అలవాటు అయిన వాళ్ళు. కొంతమేమో షార్ట్కట్లో టైం లేని వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా రెసిపీ కోసం చూసినప్పుడు షార్ట్ వీడియో చూస్తారు. ఎవరైనా అంతే, నేను కూడా అంతే. నాకు ఏదైనా కావాలి నచ్చింది అనుకున్నప్పుడు, ఎక్కువ టైం లేనప్పుడు మాత్రం
దాని మీదనే టైం అంతా స్పెండ్ చేయలేము కదా. అందుకోసం ఏదైనా నేర్చుకోవాలి అంటే షార్ట్ వీడియోనే బెస్ట్. కొన్ని ఫుల్ వీడియోలు చూస్తాను, కొన్ని షార్ట్ వీడియోస్ చూస్తాను. అలాగే నా వీడియోస్ చూసేవాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా, కొంతమంది రెండు కూడా చూస్తారు. బియ్య పిండి అయితే నేను జల్లించేసుకున్నాను. దీంట్లోకి కొంచెమే కారం యాడ్ చేస్తున్నాను, ఒకటే గ్లాస్ కదా, ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది ఈ కారం, అందుకే కొంచెమే వేసాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, నా దగ్గర కలోంజీ ఉన్నాయన్నమాట. కలోంజీ అంటే ఉల్లిపాయ విత్తనాలు, అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, డైజెషన్ కూడా బాగా అవుతాయి. వాము లేదు కాబట్టి నేను వాటి ప్లేస్లో ఇవి యూజ్ చేశాను. అలాగే నువ్వులు వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఉప్పు, కారము ఇవన్నీ వేసేసుకొని ఆల్రెడీ నీళ్లు కాగబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎక్కువ వేడి నీళ్ళు వేసేయొద్దు, పిండి మొత్తం ఉడికిపోయి నూనె లాగేస్తుంది. గోరువెచ్చగా కాగబెట్టుకుంటే చాలు, లేదంటే కాగిన నీళ్ళని కాసేపు అయ్యేంత వరకు చల్లార్చి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం ఉప్పు, కారము, మనం వేసిన సీడ్స్ అన్నీ కూడా బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ, కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేస్తున్నాం కదా, ఈ సమ్మర్ కాబట్టి గోరువెచ్చవైనా చెయ్యి కాలుతూనే ఉంటుంది. కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఇలా అయితే కాగాయి నీళ్ళు. నేను కొంచెం యాడ్ చేసి స్పూన్తో మిక్స్ చేశాను. ఎంత స్పూన్తో మిక్స్ చేసినా లాస్ట్కి ఫైనల్గా చేయి పెట్టి కలపాల్సిందే. ఇప్పుడు కొంచెం వాటర్ గ్లాస్లో గిన్నెతో వేస్తే మొత్తం పడిపోతాయి అనేసి కొంచెం గ్లాస్తో తీసుకొని యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే పిండి కొంచెమే కాబట్టి. పిండి ఉంది, కాకపోతే అంత చేసే ఓపిక లేదు. ఒక్కరోజుకే కదా, మళ్ళీ ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఉంటాం, మళ్ళీ స్నాక్స్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఎక్కువ చేసే అంత ఓపిక లేదు, టైం కూడా లేదు. మళ్ళీ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పాను కదా. డిన్నర్ వచ్చేసి రొయ్యలు దమ్ బిర్యానీ చేశాను. మీకు కావాలంటే షార్ట్ వీడియోలు ఆల్రెడీ ఇంతకుముందు అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేశాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందంట, మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా పిండి అయితే కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే మనం ఏ బటరు, నూనె, నెయ్యి కాగబెట్టి వేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వేడి నీళ్ళు వేయట్లేదు అనుకుంటే కనుక అవి యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతిలో చేస్తాను, మీకు ఏది నచ్చితే అది చెయ్యండి. పిండి పట్టడం కూడా ఇక్కడ లాస్ట్ టైం మిల్లు దగ్గర పట్టించినప్పుడు కొద్దిగా శనగపిండి ఏదో మిక్స్ అయింది దాంట్లో, నాకు తెలుస్తుంది అనమాట. బరకగా కూడా పట్టారు. హైదరాబాద్లో పిండి పట్టి అస్సలు బాగోదు, ఏదో ఒక పిండి మిక్స్ అవుతూనే ఉంటుంది, అంత ఇంట్రెస్ట్గా పట్టారనమాట. ఖమ్మంలోనే పిండి ఏదన్నా పట్టించాలంటే మాత్రం ఖచ్చితంగా పిండి, అసలు వరిపిండి మనం బియ్యం ఇస్తే కనుక తెల్లగా ముగ్గులాగా మెత్తగా మీగల్లాగా వస్తుంది పిండి, చాలా బాగా పడుతుంది. నేను ఎప్పుడైనా అక్కడే తెచ్చుకుంటాను. ఎప్పుడైనా ఇంకా ఇట్లా వీడియో పర్పస్ ఏదైనా లేదు అనుకుంటే కనుక పట్టిస్తాను అప్పటికప్పుడు, ఇంకా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే. కానీ లేదంటే నేను బియ్య పిండి కూడా ఖమ్మం నుండే తెచ్చుకుంటాను, ఇంకా మా అమ్మ దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాను అనమాట. పట్టించేసి ఉంచితే, లేదంటే అక్కడ ఏదైనా మిల్లు ఉంటే ముందు బియ్యమే కదా వేసేది, రేషన్ బియ్యం వేసుకొని పట్టించుకోవచ్చు. క్లీన్ చేసేసుకొని కొంచెం కడిగి ఆరబెట్టకపోయినా దాంట్లో ఏదన్నా మెరిగల్ లాంటివి ఏదన్నా ఉంటే తీసేసుకొని నీట్గా క్లాత్తో తోడ్చేసుకొని పట్టించుకొని వస్తాము. చాలా ఆ పిండి ఈ పిండి దగ్గర పెడితే అసలు బియ్య పిండా కాదా అన్న డౌట్ వస్తుంది. అట్లా అనమాట. ఇంకా మనం కలిపిన పిండి అంతా మురుకులు గొట్టంలో వేసుకొని, పెద్ద హోల్స్ ఉంటాయి కదా దాంట్లో వేసుకోవాలి. చాలా రోజులు అయిపోయింది నేను పిండి వంటలు అంటే ఇట్లా కారపూస అవి మురుకులు కూడా చేసి. ఇదైతే కొంచెం ఈజీగానే అనిపిస్తుంది నాకు ఇట్లా ఒత్తడానికి. మామూలుగా పాతకాలంలో ఇట్లా ఉంటాయి కదా గిద్దెలు అంటారు, ఇప్పుడు మురుకులు కొట్టం అది ఇది అని అంటారు, కానీ మేమైతే గిద్దెలనే అంటాం ఖమ్మం సైడ్. కారపూస గిద్దెలు, కారసుట్ట గిద్దెలు అని అదే అలవాటు, అలాగే అంటాము. ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది నాకు, అది గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇదేం కొంచెం బలం పెడితే సరిపోతుంది, ఇట్లా రౌండ్గా తిప్పితే సరిపోతుంది కాబట్టి ఇది ఓకే. యాక్చువల్గా అయితే గరిటె మీద ఎందుకంటే నూనెలో వేయడం రాని వాళ్ళు, అసగా తట్టుకోవడం ఎవరైనా అంటే కొంచెం వేడికి ఉండలేవరు కదా, హీట్ వచ్చినా కొంతమందికి రెడ్డిగా అయిపోవడం అలా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ప్లేటు గరిటో సెట్ అవుతుంది. నేనైతే యాక్చువల్ నూనె తిప్పుతాను ఒక చూపించడానికి కోసం, నేను ప్లేట్ మీద గరిటె మీద వేస్తున్నాను. కానీ ఫైనల్ ఇదంతా డబల్ పని అనిపిస్తుంది నాకు. ఇంకొకటేసారి నూనెలో తిప్పేసుకుంటే అయిపోతుందని అది కూడా చేశాను. ఫైనల్ లాస్ట్ వచ్చేసరికి నేను ఇంకా అదే చేశాను అనమాట. అయిపోగానే మూత తీసుకోవడం, పెట్టడం, క్లీన్ చేయడం, మొత్తం చేతుల నిండా కూడా అంటది ఇదైతే నాకు తెలిసి. దానికే మొత్తం అంటేదనమాట. మొత్తం కింద ప్లేట్ కూడా ఊడొచ్చేసింది.
ఇందులోనే మనకి ఇట్లా కొంచెం షార్ప్గా ఉండేవి చక్రాలు వస్తాయి, మురుకులు వస్తాయి, సన్నది వస్తుంది, ఆకు పకోడీ చేయడానికి అది రిబ్బన్ పకోడీ అంటారు కదా, అది చేసేది వచ్చింది. చాలా వెరైటీస్ వచ్చింది. పిండి కూడా చాలా పడుతుంది దీంట్లో, ఎక్కువ పడుతుంది అనమాట. ఈజీగా 1/2 కిలో పిండికి కొంచెం తక్కువ అంత పిండి పడుతుంది. ఇంకా ప్రెస్ చేసి ఇంకా లోపలికి వెళ్ళిద్ది, ఎందుకంటే నా దగ్గర ఉంది ఇంకా ఫైనల్ అదే కాబట్టి నేను దాంతోనే చేస్తున్నాను. కింద పెడదామంటే ఒక చేత్తోనేమో ఇది కొంచెం ఫిట్ చేయడం ఒక్కటే, మనకి సెట్ చేసుకోవడం ఒక్కటే ఇబ్బంది, కానీ మిగిలిందంతా ఈజీ. మనం దీంట్లో పెట్టిన దాంతో ఈజీగా 5, 6 వస్తాయి అన్నమాట మనం వేసే సైజు చక్రాలు. ఊరికే పిండి పెట్టాల్సిన అవసరం ఉండదు. అట్లాగా కొత్త వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో చూడండి. మనం ఒక గ్లాసు అంటే వాటర్ గ్లాస్ ఒక గ్లాస్ తీసుకుంటే 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 4 స్పూన్లు నువ్వులు, ఒక 1/2 టీ స్పూన్ వరకు అలా వాము. అంటే కొంతమంది ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు కదా. మా దీవెన్ బాబు తినడు అనమాట వాము అలాగేస్తే. కొన్ని తెలియని వంటలు కూడా గుర్తుపట్టేస్తాడు. కొన్ని ఆటోమేటిక్గా తింటాడు. బజ్జీ పకోడీ అవి చేసినప్పుడు కొంచెం శనగపిండి కదా, డైజెషన్ అవ్వదనేసి అప్పుడప్పుడు వేస్తాను. అది కూడా కొంచెమే నలిసి వేస్తానమాట. మొత్తానికైతే చక్రాలు అయిపోయి ఈ ప్లేట్ నిండిపోయింది మనం తీసుకున్న ఒక గ్లాస్ పిండికి. ఆ రోజు ఈవినింగ్ తినేసారు, ఇంకా మార్నింగ్ అయితే స్నాక్స్కి పెట్టేశాను, అయిపోయాయి. ఇంకా మా దీవెన ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా, కొన్నే చేస్తామని. మనం కొంచెం లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోవాలి, ఎందుకంటే హీట్ ఉంటుంది కదా, ఆ నూనె హీట్కే బయటకు వచ్చాక మంచి కలర్ అయితే వస్తాయి అన్నమాట. ఎక్కువసేపు అలాగే ఉంచితే ఇది అవుతుంది. ఇది ఈరోజు మన వీడియో. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి కలుద్దాము. ఇలా ఉంటుందన్నమాట. హాఫ్ డే స్కూల్స్ వల్ల ఏదో ఒక స్నాక్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకా అమ్మలకి పొద్దున్నే లేవడము అంత కష్టం, జడలు వేయడం